సత్యదేవ్ గారు మైక్ ఉందా మీ దగ్గర? ఉంది సార్, స్టార్ట్ చేయండి మీ బాణాలు. సో ప్రొడ్యూసర్ గారు అవన్నీ ఇచ్చింది ఒకైతే ఇది, అది ప్రాపర్టీ, అది అలాగే ప్రాపర్టీ కాబట్టి అవి ఓకే. పర్సనల్గా మీరు వాచ్ తీసి ఇచ్చారు, పర్సనల్గా మీ కళ్ళజోడు ఇప్పుడు వాడుకుంటూ ఉన్న కళ్ళజోడు కూడా తీశారు. అసలు ఆ వాచ్ ఎప్పుడు ఎక్కడ కొన్నారు, ఆ స్పెట్స్ ఎక్కడ కొన్నారు, ఫస్ట్ దాని డీటెయిల్స్ చెప్పండి, దాని ఎక్స్పీరియన్స్ ఎంత ఉందని. ఇప్పుడు నేను కొన్నట్ల గురించా? మీరు వాచ్ ఇచ్చారు కదా, ఇది జీ షాక్ అండి, జీ షాక్ వాచ్. ఎక్కడ కొన్నానంటే జీవిక మాల్లో కొన్నాను. ఓకే, హైదరాబాద్. సార్ ఓహో మీరేంటి దుబాయ్లో అవేం కొనలేదండి, ఇక్కడే అన్ని. ఇదేమో ఐ థింక్ ఆన్లైన్ లో కొన్నాను. ఇది ఏదైనా ఎక్స్పెన్సివే. జీ షాక్ ఇస్ అన్ ఎక్స్పెన్సివ్ సార్, మరి అంటే ఈ చార్మినార్ బ్యాచ్ కాదు ఇది. సరే, ఇంట్లో అడగరా సడన్గా ఎలా ఇచ్చేసేవంటేనే? అంటే ఏదో బాగానే అనిపించింది సార్, ఏదో అలా ఇవ్వాలనిపించింది, ఇచ్చేసాను అంతే. బికాస్ ఆ ఫిల్మ్ సక్సెస్ చేసినందుకు కానీ ఏదో మేబీ నా తరపు నుంచి ఏదో కొంత. ఓకే, జస్ట్ అరేంజ్. ఈ సినిమాకి డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడు, ప్రొడ్యూసర్ ఎంత కష్టపడ్డాడు, అలాగే మీరు కూడా అంత పర్సనల్గా తీసుకుని మొదటి నుంచి చూస్తున్నా ఈ సినిమా ప్రమోషనల్ విషయంలో కానీ బాగా కష్టపడ్డారు. నిజంగా ఇది థియేటర్లో చాలామందికి తెలియని విషయం ఏంటంటే అందరూ కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ సేఫ్,